చేసుకోవడం మొత్తం మర్చిపోద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది మీరు ప్రెస్ చేస్తే మేము ఎప్పుడు రీల్స్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది నా సైకిల్. దీని సీట్ నాకు కొంచెం చిన్నదైపోయింది. నేను సైకిల్ తొక్కేటప్పుడు నాకు కంఫర్టబుల్గా లేదు. సీట్ చేంజ్ చేయాలనుకుంటున్నాము. అంటే దానికన్నా కొంచెం పెద్ద సీట్ కొనుక్కోవాలనుకుంటున్నాము. మేము ఏ సీట్ కొంటున్నాము, ఏ షాప్కి వెళ్తున్నాము, ఆ షాప్ ఎలా ఉంటుందని ఈ వీడియోలో మీకు చూద్దాం. సో లెట్స్ గో. మేము ముందుగా ప్రియాన్ లేక్ మాల్కి వచ్చాం. ఇందులో అయితే చాలా షాప్స్ ఉంటాయి. ఇందులో డిక్స్ ఉంటుంది, అందులోని ఏమైనా సైకిల్స్ అవి ఉంటాయి, అక్కడ ఉంటాయి అని చెప్పి మేము చూడడానికి వచ్చాం. అలాగే జేసీపీని ఉన్నది కదా, నేను అందులో షాపింగ్ చేద్దామని వెళ్ళాను. నేను వచ్చేటప్పటి వల్ల మా వాళ్ళకి కొంచెం నీరసం వచ్చి కూర్చొని ఉన్నారు. లేడీస్ షాపింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, వెళ్ళాము అంటే ఏదో ఒకటి తీసుకోవాలి. నా షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సైకిల్ సీట్ చూడడానికి అని చెప్పి వెళ్తున్నాం. ఇదేంటంటే ఛార్జర్ అండి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. షాపు సెంటర్లో ఉంటుంది. ఇవన్నీ కూడా బబుల్ గమ్స్. మనం ఇలా ఒక కాయిన్ అందులో పెట్టి అది తిప్పామనుకోండి, ఆటోమేటిక్గా కొన్ని బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఈ షూస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఈ షాప్లోకి వెళ్ళడానికి అయితే మా ఆయన గారు అసలు ఒప్పుకోరండి, అందుకే బయట నుంచే చూస్తున్నాను. ఇవి మసాజ్ చైర్స్. వీటికి మనుషులు అవసరం లేదండి, మనం ఇందులో మనీ పెట్టామంటే అవి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. ఇవి భలే రిలాక్సింగ్గా ఉంటుంది చేయించుకుంటే. అండ్ ఇది వెండింగ్ మిషన్. దీనికి కూడా సేమ్ అంతేనండి. అందులో మనీ పెట్టామంటే మనం ఏ బాటిల్ అయితే సెలెక్ట్ చేస్తామో అది బయటకు వస్తుంది. ఎదురుగా కనిపించేది సినిమా థియేటర్. ఈ కార్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ తెలుగు మూవీస్ చాలా తక్కువగా వస్తాయండి. లాస్ట్ ఇయర్ అయితే సర్లేరు నీకెవరు వచ్చింది. అదే నేను అన్నానా, ఇప్పుడే చెప్తున్నాను నేను. తెల్లని రోజులు తీసుకొస్తావు, మళ్ళీ నేమో అయ్యో తినవే ఈరోజు అంటావు. ఏదో తీసుకోవాలండి. చేయి పట్టుకుంటే అలాగ అనిసారంట డాడీ. మనకి కావాల్సిన షాప్కి అయితే వచ్చేసామండి. దీన్ని ఫుడ్ కోర్ట్ అంటారు. దీని చుట్టూ రెస్టారెంట్స్ ఉంటాయి. మన షాపింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా తినొచ్చు. ఈరోజు మేము చాలా లేట్గా వచ్చామండి, అందువల్లే పెద్దగా జనాలు ఎవరు కనిపించడం లేదు. ఇక్కడ ఓన్లీ సైకిల్ సీట్ కవర్స్ మాత్రమే ఉన్నాయండి. సైకిల్ సీట్స్ దొరకవంట. దానికోసమని మళ్ళీ ఇప్పుడు వాల్మార్ట్కి వెళ్దామని అనుకుంటున్నాం. కానీ చూడాలి, టైం ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా స్పోర్ట్స్కి సంబంధించినవే.
ఇవి గోల్ఫ్ స్టిక్స్ చూసారు ఎంత కాస్ట్ ఉన్నాయో, $399 అంట అవి. నెక్స్ట్ డే మళ్ళీ వాల్మార్ట్కి వచ్చాం. చూడండి ఈ మొక్కలు ఎంత బాగున్నాయో. మాకేంటంటే ముందు రోజు చాలా లేట్ అయిపోయింది, దానివల్ల మేము వాల్మార్ట్కి రాలేదు. ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు లేవు. హ్యాండ్ బ్యాగ్స్ చిన్నవి నాకు చాలా నచ్చాయి, నేను కూడా తీసుకున్నాను. వీటికి ఏంటంటే సేమ్ కలర్లోని మాస్కులు కూడా వచ్చాయి, అవి ఎలా ఉన్నదో తర్వాత చూపిస్తాను. ఇవి వ్యాలంటైన్స్ డేకి మంచి మంచి గిఫ్ట్లు పెట్టారండి. నిన్న జేసీపెన్నీలో ఏం తీసుకున్నానో కూడా మీకు చూపించలేదు. అదేంటంటే వ్యాలంటైన్స్ డేకి మా హస్బెండ్ ఒక గిఫ్ట్ ఒకటి తీసుకున్నారు, అది నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. అండ్ ఇవన్నీ కొంచెం పెద్ద సైజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఎలాగో షాపింగ్కి వచ్చాను కదా అని చెప్పి ఇక్కడ ఏముంటాయి అనేది మీకు చూపిస్తున్నాను. అంటే మొత్తం షాప్ అంతా చూపించలేదు, ఓన్లీ కొన్ని కొన్ని ఐటమ్స్ మేము ఏవైతే తీసుకున్నామో అవి మాత్రం చూపిస్తున్నాను. ఇవన్నీ స్కూల్ బ్యాగ్స్. ఇప్పుడైతే స్కూల్ బ్యాగ్స్ అవసరం లేదులేండి. ఇదంతా కూడా క్లియరెన్స్ సెక్షన్, కానీ ఇక్కడ కూడా మంచి మంచి ఉంటాయండి, అన్నీ తక్కువ కాస్ట్లో పెడతారు. ఇవన్నీ కూడా గ్రీటింగ్ కార్డ్స్. ఇక్కడన్నీ కూడా కిచెన్కి సంబంధించినవి ఉంటాయి. నేను హ్యాండ్ మిక్సర్ ఒకటి తీసుకున్నానండి, ఎందుకంటే కేక్స్ అవి చేసినప్పుడు యూజ్ అవుతుంది కదా అని అదొకటి తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నాను ఈ 2 days షాపింగ్లోని అవి నేను ఇంకో వీడియోలో చూపిస్తానండి, ఇప్పుడైతే ఏవి చూపించడం లేదు. సైకిల్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. చిన్న పిల్లలు కూర్చోడం కమ్మా, నీ కాదు. పక్కన మా వాళ్ళు గోల ఏంటనుకుంటున్నారు చూడండి, ఈ బీన్ బ్యాగ్ కావాలంటే మా పాపకి అంత చిన్నది, దానికోసం తను ఏడుపు. వాళ్ళ డాడీ వద్దంటున్నారు. అది వద్దన్నామని మళ్ళీ ఇంకోటి అడుగుతుంది. తనకి ఏంటంటే షాపింగ్ తీసుకొచ్చామంటే ఏదో ఒకటి కొనివ్వాలని అడుగుతూనే ఉంటుంది. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, డిజ్నీ మూవీస్లో ఉంటుంది కదండి అది. అండ్ నెక్స్ట్ కార్, బైక్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి చూడడానికి.
ఈ పింక్ చూసారా, ఇది $349 అంట. ఆల్రెడీ మా పాప ఇది కూడా అడిగింది. ఇవన్నీ కూడా బాగా చిన్న పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి. ఇలాంటి స్కూటర్స్ అయితే మా వాళ్ళ దగ్గర ఉన్నాయండి. ఇవేంటంటే థ్యాంక్స్ గివింగ్ టైం అప్పుడు తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మంచి డీల్స్లో ఉంటాయి అప్పుడు. నాకు ఇది చాలా నచ్చుతుంది, కానీ పిల్లలు బ్యాలెన్స్ చేయగలరా లేదా అని భయం. ఈ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. నాకు ఎక్కడైనా గ్రీన్గా కనిపించిందంటే అక్కడికి వెళ్ళిపోతాను. నాకు చాలా ఇష్టం మొక్కలంటే. ఇవన్నీ కూడా బ్యూటీ ప్రోడక్ట్స్. ఇవి తక్కువ కాస్ట్ కాబట్టి బయట ఉన్నాయి, కొంచెం కాస్ట్లీ. ఇవన్నీ కూడా ఇలా లోపల ఉంటాయి, వాటికి ఏంటంటే డోర్ లాక్ చేసి ఉంటాయి. మనం కావాలి అనుకుంటే వాళ్ళని పిలిస్తే వచ్చి తీసిస్తారు. ఈ వాల్మార్ట్లో ఇది ఒక్కటి మాత్రం అస్సలు నచ్చదండి, ఎందుకంటే ఏది కావాలన్నా సరే వాళ్ళని పిలవాలి. ఇలా నార్మల్ క్రీమ్స్ మనం డైలీ యూస్ చేసేవైతే ఇవి ఉంటాయి బయటే. ఇదంతా కూడా బేబీ సెక్షన్. ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి. అదేం కంపెనీ? TCL 400. ఈ లైట్స్ అవి మీకు తెలిసి ఉండొచ్చండి, బ్లూటూత్ లైట్స్. అంటే మనం మొబైల్తో వాడితే ఆపరేట్ చేయొచ్చు వీటిని. ఇవి ఇప్పుడు ఇండియాలో కూడా ఉన్నాయి. ఈ
Wii gaming controllers. Nintendo Switch అని ఇక్కడ ఒక గేమ్ ఉంటుంది, వాటికి పౌచెస్. నేను నింటెండో స్విచ్ అని ఒక గేమ్ చెప్పాను కదా, ఇక్కడ మనం ప్లే చేయొచ్చు. ఎలాగుంటుంది, ఏమేం గేమ్స్ ఉంటాయని ఇందులో చూడొచ్చు. ఇది కంట్రోలర్స్ మాట. ఇందులో చాలా బటన్స్ ఉంటాయి. కోవిడ్ వల్ల అయితే మనం ఇప్పుడు ప్లే చేయలేము, ఎందుకంటే చాలామంది టచ్ చేస్తారు కదా. దీని నార్మల్ కాస్ట్ అయితే $380. ఇదైతే మనం టీవీలో పెట్టుకొని కూడా ఆడచ్చు. అలాగే కొన్ని ఫిట్నెస్ గేమ్స్ కూడా ఉంటాయి, దానికి ఒక రింగ్ ఉంటుంది. ఇవన్నీ స్కూల్కి సంబంధించినవి. ఈ సోఫా చూడండి, $199. ఇవన్నీ కూడా మిషన్స్, సింగర్, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడన్నీ వూల్ ఉంటుంది. నేనేంటి వూల్ పిన్ ఉంటుంది కదా, తీసుకుందామనేసి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఏమైనా చిన్న చిన్నవి క్యాప్స్ అలాంటివి ఏమైనా అల్లొచ్చు కదా అని చెప్పి అందు గురించి అని తీసుకున్నాను. ₹25 అమ్మా. 25 అక్కడ 14 ఉంది కానీ 25 27 అవుతుంది. వేరే తీసుకున్నా చూద్దాం కదా. కొంతమంది ఏంటంటే చూసిన ప్లేస్లో మళ్ళీ పెట్టండి, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. మేము ఎంత తీసుకొని వస్తే అది బిల్ వేసే టైంకి కాస్ట్ ఎక్కువ ఉంది, మళ్ళీ దాని గురించనే వెళ్తున్నాం చూడడానికని. మధ్యలో ఇవన్నీ చూపిస్తున్నాం, మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం. ఇది దానికన్నా ఎక్కువ, దానికన్నా ఎక్కువ. ఇది 29, 30, మొత్తం 33. మొత్తానికి సీట్ అయితే తీసుకున్నామండి. మీరు ₹25 అంటే రూపీస్ అనుకోకండి, అవి డాలర్స్. మా హస్బెండ్ ఒకసారి అలాగే చెప్తూ ఉంటారు. అండ్ చాలా లేట్ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళి వండుకునే ఓపిక లేక మెక్డానల్డ్స్కి వెళ్ళి ఏమైనా తీసుకుందామనేసి డ్రైవ్ త్రూలోనే వెళ్ళాము, ఎందుకంటే లోపలికి వెళ్తే ఇంకా లేట్ అవుతుందని. ఇంత ఇంటికి వెళ్ళి కష్టపడకూడదు అనుకున్నాం, కానీ నేను మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ తినాం, దాని గురించి అని బయట ఏం తీసుకోలేదు. ఓన్లీ పిల్లల వరకు మాత్రమే తీసుకుంటున్నాం ఇప్పుడు. We would like 2 hot and spicy. With extra mayonnaise. Extra mayonnaise? Yeah, yeah. No thanks. మనం కార్డు వాళ్ళకి ఇవ్వకుండా మనమే స్వైప్ చేసేలాగా మిషన్ ఇలా బయట పెట్టారండి, అంటే మనీ పే చేయడానికి. లోపల ఇలా ఉంటుందండి. మొత్తానికి సైకిల్ సీట్ అయితే కొనేసాము. మా షాపింగ్ అయిపోయిందండి, ఇప్పుడు ఇంటికి బయలుదేరాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.